ఏమిటి ప్రసాదం పిల్లలకైనా నాకేమన్నా? నీకెందుకు లేదు? ఎలక్షన్ ఫలితాలు విని ఎంతో భక్తితో దేవుణ్ణి ప్రార్థిస్తూ అయితే మాత్రం ప్రసాదం చేసుకుంటారా? తీసుకెళ్ళి ఉరిగించి మా జగన్నాథంబాబు గారి విజయం మా విజయంగా భావిస్తున్నాం. నిస్వార్థ పరులు నిరాడంబర జీవులు కనుకనే ఇంత పెద్ద మెజార్టీతో ఎన్నికయ్యారు. విజయానికి కారణం మీరు, మీ ఆదరాభిమానాలు. అందుకు మీ అందరికీ నా కృతజ్ఞత. బాబు గారు నాయకుడిగా అంత మంచి పేరు సంపాదించారు. ప్రజానాయకుడిగా మన ప్రాంతానికి అంత మంచి పేరు తెస్తారని మన ప్రాంతానికే కాదు మన దేశానికే పేరు తెస్తారు. పేరు ప్రఖ్యాతులు ముందు పుట్టి తర్వాత వారు పుట్టారు. అసలు వారి వంశమే అలాంటిది. వారి తాతగారు 100 కొత్త బాగు చొప్పున 100 బావులు లభించారు. వీరి తాతగారు 5 ధర్మసత్రాలు కట్టించారు. ఇక వీరి ముత్తగారు బాబు గుమాస్తా గారు ఇనుకతో తెచ్చి నగారా చేయలేనట్లు మీ బోటి సమర్థులు చేయగలిగిన పనులు సామాన్యులకు సాధ్యం కాదు. ఈ జగన్నాథరావు చక్రాలను ఆపడం ఎవరి తరముగా. అయ్యా ఒక్కసారి తమ లేచి నిలబడండి. ఎందుకయ్యా? నా మాట వినండి బాబు, లేచి నిలబడండి. అమ్మా మీరు కూడా ఒకసారి ఇలా దయచేయండి. ఏమిటయ్యా నా అరావడంతా నేను చెప్తాను బాబు, ఉండండి. అమ్మ పట్టుకోండి. ఈ సంతోష సమయంలో మీరు ఉభయలు దండలు మార్చుకుని మాకు ఆనందము తృప్తి కలగజేయండి. మార్చుకోండి బాబు గారు, అది మీకు అందం మాకు ఆనందం. అమ్మ నిన్న తొందరగా రమ్మంటుంది. వస్తానమ్మా. గీత అమ్మాయి మీ బాబు ఇప్పుడు ఎంపీ కొడుకమ్మా. అయితే ఎప్పటి నుంచో మచ్చ చేసుకోమంటావా? ఏ షావుకారు. అవును బాబు గారు, మగవాళ్ళని మచ్చిక చేసుకోవడానికే ఆడవాళ్ళని సృష్టించారు భగవంతుడు. అలాగేనమ్మా, మళ్ళీ వస్తాను బాబు గారు. తొందరగా లేకపోతే చెల్లమ్మ అపరాధ ఇక్కడికి వచ్చేస్తుంది. లేదంగా పాటించులు పడిపోతే మరి నా కేసు గాను నువ్వు అటువంటిది ఏం పెట్టుకోగా నీ కేసు చూసాకనే ఢిల్లీ వెళ్తారు. ఏది రాని కేసు గెలిచిన తర్వాత మొత్తంగా తీసుకోకూడదు. అదే ప్రేరగా అలవాటు. చిల్లరడారు శ్రీమహాలక్ష్మి అని మనందరూ చిల్లరారు రాని. మరి దీనికి పెద్ద లెక్క ఏంటి ఇది? సరే అరే ఉత్తరం ఇవ్వలేదే. మహారాజశ్రీ అన్నగారైన జగన్నాథం గారికి చెల్లెలు రమణమ్మ నమస్కారములు. అన్నయ్య నా బిడ్డ మాయకుడు ఇంతవరకు వీటికి అన్యాయం జరగకుండా కాపాడింది మా జగన్నాథం అన్నయ్య. ఇక మీదట కూడా చూసాను చాలా బాధపడ్డారమ్మా, అందుకే నన్ను పంపించారు. తమ బిడ్డని వారి బిడ్డగానే చూసుకుంటానని కూడా చెప్పమన్నారు. మా అన్నయ్య దేవుడు దాచివాడు. ఆయుష్పడతాం. ఇదిగో ఈ దస్తావేజులు అన్ని వివరాలు ఉన్నాయి. ఆస్తి అబ్బాయి గారినే ఉంది. మైనార్టీ టీవీ వరకు వచ్చే ఆదాయం అబ్బాయి గారా బ్యాంకులోనే వేస్తామన్నారమ్మా. ఇక్కడ ఏమి తిరగాలమ్మా? కొంచెం పట్టుకోవాలి చూస్తారా? ఆవిడ బాధల్లో ఉన్నది. జరిగే పనులు త్వరగా జరగాలి. మరి
బావగారు, నా బిడ్డ నా బిడ్డని మీరేం ఆధారపడుతుందమ్మా, అంతా జగన్నాథం గారు వస్తుంటారు. శంకరయ్య గారు, నా బిడ్డని అయ్యో బాబు బాబు ఎవరండి వీడు? దిక్కైనాడు. ఎందుకు తీసుకొచ్చారు? తెచ్చుకోరా నీ పెంపుడు పాడుగాను కన్నబిడ్డ కన్నగా పెంచుతున్నావు కదా, ఇంకా పెంపుడు బిడ్డ ప్రేమ కూడాను వీడిని మనం దక్కలేదు, వీడే పెంచుతాడు. అంటే ఉంది కారణం అంతా ఉంది. నేను చెప్తాగా వచ్చి ఆడవాళ్ళు చెప్తాను, మరి పక్కన ఆడాలి. కూర్చోవారు అన్నం తిని ఇప్పుడు అక్కర్లేదు. అన్న ఆకలి వేయట్లేదు, ఆకలి వేయట్లేదు, ఆకలి వేయట్లేదు, ఆకలి. వారానికి ఒక్క రోజున ఇంట్లో ఉండరు. ఇదేం థియేటర్ గుమస్తా ఉద్యోగం. నీ పేరేంటి? సూర్య. నీ పేరేంటి? చంద్రం. ఇంకే సూర్య చంద్రులు ఎక్కువ ఇంట్లో చేయరు. ఇలా పడేది ఒకటి. అరే మీరు పడండి. తప్పదు, ఆ జగన్నాథం ప్రాణం తీయక తప్పదు. ఏమయ్యా, ఇంతకీ ఆ రవణమ్మకి జగన్నాథం ఏం కావాలా? దూర బంధువు. మా అమ్మ చనిపోయిన తర్వాత ఆ జగన్నాథం ప్రోత్సాహంతో నేను ఆ సౌతల్లి మా నాన్నను చేసుకుంది. నాకు తెలియదా భీమయ్య, ఆ పడుచు బెల్లం వచ్చిన కాడి నుంచి మీ నాయన పూర్తిగా మారిపోయాడు కదేంటి? అంతేకాదు, మా నాన్న చనిపోయే ముందు ఆస్తి అంతా తన పేర రాయించుకుంది. ఇప్పుడు ఆస్తి అంతా జగన్నాథం చేతికి చిక్కింది. జగన్నాథం, భీమయ్య, నాకు అన్యాయం చేశావు. భీమయ్య, నాకు అన్యాయం చేసిన వాళ్ళ ప్రాణాలు తీస్తాను. తప్పదు. భీమయ్య, ఉండకూడదు, భీమయ్య. ముందు దండం పెట్టండి. ఎడుకున్నవాడా అందరి చల్లగా చూడు. అమ్మా చూసావా? ఎప్పుడు ముందు అన్నయ్యకే పెడతావు. అమ్మా ముందు ఎవరమ్మా పుట్టారు, నేనా నువ్వా? అందుకే మనకు ఫస్ట్ నెక్స్ట్ నీకు. ప్రసాదంలో మాత్రం పోటీ పడతాం, చదువు లేదు. అమ్మా ఆ మాట మాత్రం అనద్దు. చెల్లెమ్మ చదువులో ఫస్ట్ కావచ్చు, మనం కూడా ఫస్టే. ఎందులో తెలుసా? హస్త సాముద్రికం, చేయి చూడడంలో. ఏమనుకున్నావు చెల్లెమ్మా? ఇది నీ చేయి చూద్దాం. అమ్మా మేము కాలేజీకి వెళ్ళొస్తాం. ఏమాయ్ నాన్న, డబ్బు కావాలన్న వారపత్రం కొనుక్కుంటాను. సరే నడు. నీ పుత్రకి పట్టకు కావాలంట. కొనివ్వండి. స్కూల్ పుస్తకాల డబ్బు ఖర్చు ఎలా చదువు అనిపించారు కదా. ఆడపిల్లల్ని బాగా చదివిస్తే వాళ్ళ ఒంటికి ఏం పడదే. మగపిల్లలు ఎంత చదివితే అంత కట్నం వస్తుంది. అయితే అన్నయ్య చదివిస్తుంది కట్నం కోసం అన్నమాట. లేకపోతే గొప్ప కోసమా? అరే సూర్య, ఏమండి పొద్దునగా మిలిగారు తగిలట్టు ఏం ఎలబెడుతున్నావు అక్కడ? ఇవాళ బక్కల మీద బక్కలు వచ్చి పడ్డాయండి, అందుకు ఆలస్యం అయిపోయినది. సరే కానీ నూకలు తీసుకొచ్చావా? మర్చిపోయానండి. అవును, వేళ తిండి సంగతి మర్చిపోతావా నువ్వు? లేదండి. తిండి పోతున్నాను, వెళ్ళి పడుతున్నా. రామచంద్ర ప్రభు,
ఏమిటి నువ్వు చేసేది గుణస్థాపనైనా యజమాని తాలసీగా వస్తే ఎలా? సారీ సార్. ఏం సార్ నువ్వు చెప్పే దాఖలన్నీ కలిపి నేను బట్టలు సార్ పెట్టవచ్చు ఈ బారికి. ఏమైనా చేతులు పత్రిక అండి. ఎలా పుత్రిక పత్రిక చదివించే. అలాగే నాన్న. ఏమయ్యో ఆ లెక్కలన్నీ నువ్వు పూర్తి చేశాను పెట్టాలి వేళ. అలాగే సార్. ఏంటి అలాగే అలా చూస్తాను లెక్కలు ఎక్కడ ఉంటాయి? అలాగే సార్. ఏమిటాయి అది? టెలిగ్రామ్. టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామా? ఎక్కడి నుంచి అండి? అబ్బాయి దగ్గర నుంచి అయి ఉంటుంది. అబ్బాయి దగ్గర నుంచి. ఏమైందండి? ఏముంది 500 మర్యాద పంపమన్నాడు. నువ్వేం కంగారు పడక్కర్లేదు, పంపిద్దాం. 4 రోజుల క్రితమే ఇది ఉత్తమంగా రాసే ఊరిపోయేది కదా. 5 రూపాయలు తగ్గబెట్టి ఎక్స్ప్రెస్ అయితే ఓపోతే. ఏమండి అబ్బాయికి ఎంత తొందరగా ఉందో ఏమిటో. ఏమండి తొందరగా పంపించండి. అలాగే 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 400 మర్యాద పంపం రాయబోయే. అలాగే చంద్రం మనిషి ఉన్నాడే. ఏ మనిషి? అదేనా ఈ భూ ప్రపంచంలో ఏ మనిషి అయినా దేవుడి ముందు తలంచకపోయినా డబ్బు దగ్గర తలంచాల్సింది. అదేనా లెక్క పెట్టి ఇలా తలంచాల్సింది. 24. అరే పానకాలు పానకంలో పొగలాగా మధ్యలో డిస్టర్బ్ చేద్దని చెప్పాను. చేయలేరా పానకాలం తిరగగా నీ దండం పెడతాను. ఆడపిల్ల ముందు చచ్చి సిగ్గా ఉంది. అందుకే పీ పానకాల పేరు నీ పీ పాలుగా మార్చేసుకున్నాను. ఒరే దీపాలు, కాలేజీ ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ టైం అయింది, బయలుదేరు. లేకపోతే పోస్ట్మెన్ సరిగా ఇచ్చి ఉంటారు కానీ బయలుదేరు. ఒకటి ఎక్కువ ఇస్తే మగం పాలుతామని పాలసీన బయలుదేరు. డియర్ ప్రెసిడెంట్ అండ్ మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ప్రేమ పెళ్లి. దేవుడు మండటానికి నిప్పు పుట్టించాడు, ఆర్పడానికి నీళ్లు సృష్టించాడు. అలాగే ప్రేమ ఇచ్చాడు, పెళ్లి ఇచ్చాడు. అన్ని ప్రేమలు పెళ్లిగా కారిపోతాయని నేను చెప్పడం లేదు. ప్రేయసి ప్రియుడితో ప్రియా, స్వీట్ హార్ట్, హనీ, ఈ ప్రపంచంలో నీకంటే ఎక్కువైంది ఏదీ లేదు అని అంటుంది. మరి ఆ స్వీట్ హార్ట్ ఈ డార్లింగ్ని చిన్న స్వీట్తో అలా గుచ్చోడమనండి, వాడి గుండెలు పీకేస్తుంది. అలాగని హృదయపూర్వకంగా ప్రేమించుకునే ప్రేయసి ప్రియులు లేరని నేను చెప్పడం లేదు. ప్రేమ కోసమే తమ ప్రాణాలు అర్పించిన ఎందరో అమర ప్రేమికులు చరిత్రలో మనకున్నారు. జీవితం అనే పుష్పానికి ప్రేమ మకరందం లాంటిది. మనిషి జీవితంలో ప్రేమ చాలా అవసరం. పోతే ప్రేమించిన ప్రతి వ్యక్తి పెళ్లి చేసుకోవడం ఎంతో అవసరం. ప్రేమిస్తేనే చాలు, పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు అనుకోవడం పెద్ద పొరపాటు. పెళ్లిలో వరుడు వధువుని జీవితాంతం ప్రేమిస్తానని, పోషిస్తానని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తాడు. ఆ ప్రమాణమే వారి ప్రేమను కడవరకు నిలిచేట్టు చేస్తుంది. కాబట్టి ప్రేమించిన ప్రతివారు పెళ్లి చేసుకోవడం చాలా అవసరమని నేను మరోసారి చెప్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. మిస్ రమా. Dear President and my dear friends, మన జీవితం ఒక చక్కని పాట. ఆ పాటకి సాహిత్యం దేవునిదైనా సంగీతం మనదే. అది హ్యాపీ ట్యూన్ అయినా విషాదకరమైన బాణి అయినా మనం కూర్చుకున్నది. ప్రేమ అనే చరణం ఆ పాటలో అతి ముఖ్యమైనది. ప్రేమించిన ప్రతి వ్యక్తి పెళ్లి చేసుకుంటేనే ఆ ప్రేమ నిలబడుతుంది అనే ఆర్గ్యుమెంట్ నేను అంగీకరిస్తాను. ప్రేమ ఒక్కటే, కానీ పెళ్లిళ్ళు చాలా రకాలు. పెళ్లి చేసుకోవడం, తాళి కట్టడం, బొట్టు పెట్టుకోవడం ఇవన్నీ సంఘం సృష్టించిన ఆచారాలు. శరీరానికి మాత్రం కట్టిన తాళి అలా పెళ్లి చేసుకున్న వారిని ఎందరినో వక్ర మార్గాలకు లాగుతుంది కూడా. కాబట్టి ప్రేమ లేని పెళ్లి కంటే పెళ్లి లేకపోయినా సరే ప్రేమే గొప్పది. ఈ డబ్బు నేను నీకు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? వడ్డీకి. వడ్డీకా? వెళ్ళి 1 రూపాయి ఊరిని పట్టుకురా వడ్డీకి. నువ్వు మిగిలితేగా. అంటే ఊరంతా నేనే దోచేసుకుంటున్నానంటావా? సరదాకి. సరదాగా దోచేసుకుంటున్నావా? సరదాగా అలా చెప్పు. ఎందుకంటే నువ్వు ఎన్నికల్లో నెగ్గితే మనవాడంటూ ఒకడు అధికారంలో ఉంటాడని, అవసరానికి ఆదుకుంటాడని.
వడ్డీ తీసుకోకుండా ఇస్తే నువ్వు చెప్పేదా వడ్డీ బోర్డు వడ్డీ రేపు 2 చేతులతో సంపాదించుకుంటావుగా అంత సులభం కాదు రావయ్య గారు ఈ కాగితం మీద సంతకం చేయండి ఆ సంగతి ముందర చెప్పచ్చు కదండి మాకు కాబోయే నాయకుడు సంతకమైనా నేర్చుకోవయ్యా సంతగా నేర్చుకోవడం ఎంతసేపు అయ్యా రామచంద్ర అబ్బా ఎందుకదయ్యా ఆ కనిపించిన వాడిని ఆ లెక్కలు పూర్తి చేసి అన్ని సర్దే అదిగో నీకు ఎన్నిసార్లు పుస్తకాలు తెలుసు మూసే మరి